నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. బ్రహ్మోస్ మిసైల్స్ లెక్క నిజంగానే వేరేగా ఉంది. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత దీని గ్లామరు ప్రపంచానికి తెలిసింది. సో దేశాలు క్యూ కడుతున్నాయి, మాకు ఇవ్వంటే బాకి ఇవ్వండి అని చెప్పేసి. ఆల్రెడీ ఫిలిప్పీన్స్ తోటి మనం రక్షణాపరంగా ఒక అవగాహన కుదుర్చుకున్నాం. అండ్ అలాగే ఇప్పుడు ఇండోనేషియా తోటి కూడా ఒక అవగాహన కుదిరింది, వాళ్ళకి బ్రహ్మోస్ మిసైల్స్ అందజేయడం కోసం. దేన్నైనా మనం దాని పనితీరు చూడాలంటే మొదట ఒక టెస్ట్ డ్రైవ్ కావాలి. ఆ టెస్ట్ డ్రైవ్ ఆపరేషన్ సింధూర్ అనమాట. బ్రహ్మోస్ పనితీరు గురించి ప్రపంచం మొత్తం తెలిసింది. సరే, పర్పస్ టెర్రరిస్ట్ క్యాంప్స్ను డిస్మాంటిల్ చేయడం అయినప్పటికీ బ్రహ్మోస్ దాని పనితీరు ఏంటి, అది ఎలా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుంది అని. ఇవే కాదు, బ్రహ్మాస్త్రమే కాదు, భారతదేశం దగ్గర సుదర్శనాస్త్రం, పాశుపతాస్త్రం కూడా రాబోతున్నాయి త్వరలో అనే ఇండికేషన్ బ్రహ్మాస్త్రం ఇచ్చింది, బ్రహ్మోస్ ఇచ్చింది అనేది. ఎందుకంటే మనం ఆపరేషన్ సింధూర్ తర్వాత అండ్ వాటిని డిస్మాంటిల్ చేసినప్పుడు, ధ్వంసం చేసినప్పుడు టెర్రరిస్ట్ క్యాంపుల్ని బ్రహ్మోస్ చూపించిన అసమాన ప్రతిభని ప్రపంచం చూసి చప్పట్లు కొట్టింది. అదే ఇప్పుడు ఈ మిసైల్కి డిమాండ్ తీసుకొచ్చి పెడుతుంది అనమాట. ఇప్పటికే ఈ క్షిపణులు కొనుగోలు చేయడానికి భారతదేశంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ఫిలిప్పీన్స్, భారత్ మధ్య ఒప్పందం ఖరారైపోయింది. ఇప్పుడు తాజాగా ఇండోనేషియా కూడా బ్రహ్మోస్ క్షిపణులని కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతుంది. ఈ చర్చలు దాదాపుగా ఒక కొలిక్కి వచ్చి ఒప్పందం కుదుర్చుకునే దిశగా ముందుకు సాగుతున్నాయి. సరే, అసలు బ్రహ్మోస్ విశేషం ఏంటి, దాని ప్రత్యేకతలు ఏంటి ఒకసారి చూద్దాం. ఇది సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణులు బ్రహ్మోస్ అనేవి. ఇది ధ్వని కన్నా 3 రెట్లు, సౌండ్ కన్నా 3 రెట్లు వేగంతో ప్రయాణిస్తుంది. అంటే మ్యాక్ 2.8 to 3.0 అంటారు దీన్ని. భారత్, రష్యా సంయుక్త భాగస్వామ్యంలో దీన్ని డిజైన్ చేశారు. అలాగే భూభాగం కానీ, జలమార్గం కానీ, వాయుమార్గం కానీ, జలాంతర్గముల నుంచి కానీ ఈ మిసైల్ని ప్రయోగించవచ్చు. అంటే మొత్తం 4 వేస్ ఉన్నాయి. ఈవెన్ సబ్మరైన్స్ నుంచి కూడా, సముద్ర జలాల లోపల బాగా దిగువన ఉన్న సబ్మరైన్స్ కూడా ఈ క్షిపణులను ప్రయోగించడానికి కావాల్సిన మెకానిజాన్ని డివైస్ చేశారనమాట. దీని పరిధి ఎంత ఉంటుందంటే 290 కిలోమీటర్ల నుంచి ఇప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేశారు. 650 నుంచి 800 కిలోమీటర్ల దూరం ఇది పెరిగింది. భవిష్యత్తులో 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా బ్రహ్మోస్ క్షిపణి ఛేదించగలదు. ఇది దీని బ్యూటీ అండ్ మ్యాగ్నోనిమిటీ అనమాట. ఖచ్చితత్వంకి వచ్చేప్పటికీ అడ్వాన్స్డ్ గైడెన్స్ ఉంటుంది. నావిగేషన్ ద్వారా లక్ష్యాన్ని ధ్వంసం చేయటం. పేలోడ్ మొత్తం 200 kgs ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి, భూభాగం నుంచి ప్రయోగించినా, సముద్రం నుంచి కానీ ప్రయోగించినా సరే. ఇదే మనం ఆకాశ మార్గంలో కనుక, వాయుమార్గంలో ప్రయోగిస్తే 300 కిలోల పేలోడ్ వార్ హెడ్ సామర్థ్యం కూడా దీనికి ఉన్నట్టు. ఫైర్ అండ్ ఫర్గెట్ టెక్నాలజీ ఉంటుంది దీంట్లో. ప్రయోగించిన తర్వాత మనిషి ప్రమేయం అవసరం లేదు. సో ఇక్కడ ఏంటంటే హ్యూమన్ లాస్ని ఇది అరికడుతుంది. ఇది దీనికి ఉన్న అడిషనల్ బ్యూటీ. సరే, స్టెల్త్ డిజైన్ ఇది ఇంతకన్నా ఇంపార్టెంట్ అనే విషయం. అంటే రాడార్ ద్వారా కూడా దీన్ని గుర్తించడం కష్టం. ట్రిపుల్ ఫోర్సెస్ ద్వారా ప్రయోగించగల ఏకైక క్షిపణి. నావీ ఉపయోగించవచ్చు, ఎయిర్ ఫోర్స్ ఉపయోగించవచ్చు, యాజ్ వెల్ ఆర్మీ కూడా. భూమి ఉపరితలం నుంచి కేవలం 5 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది. గరిష్టంగా 14,000 మీటర్ల ఎత్తులో కూడా ప్రయాణిస్తుంది. అంటే దీనికి ఉన్న డైవర్సిటీ. 5 మీటర్ల ఎత్తులో ప్రయాణిస్తుంది అండ్ మ్యాక్సిమం వెళ్తే 14,000 మీటర్స్ ఎత్తులో కూడా ప్రయాణిస్తుంది. స్టీప్ డైవ్ అంటారు దీన్ని. ఎస్ మ్యానోవర్ మోడ్ అని. చివరి దశలో వేగంగా దిశ మార్చుకొని, సపోజ్ అక్కడ ఏదో అడ్డంకి ఏర్పడింది, తనంతట తానే దిశ మార్చుకొని దాని టార్గెట్ని ఛేదించే టెక్నిక్, దీన్ని స్టీప్ డైవ్ అంటారు. అన్ని వాతావరణంలో పగలు, రాత్రి సమయంలో కూడా పనిచేయగల సామర్థ్యం. ఫిలిప్పీన్స్ దాదాపు దీనికి సంబంధించి 3,500 కోట్ల రూపాయల ఒప్పందం జరిగింది. కొన్నేళ్ల క్రితం భారతదేశం ఫిలిప్పీన్స్తో సుమారు 3,500 కోట్ల విలువైన ఒప్పందం మీద సంతకం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. దాని ప్రకారం ఈ క్షిపణులు, అవసరమైన ఇతర ఆయుధ వ్యవస్థల్ని భారతదేశం ఫిలిప్పీన్స్కి అందిస్తుంది. ఈ ఒప్పందాన్ని అంతర్జాతీయంగా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అండ్ ప్రత్యేకించి అగ్రరాజ్యాలు. ఎందుకంటే ఈ ప్రాంతంలో తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఫిలిప్పీన్స్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని చూస్తోంది. దీంతోపాటు క్యూలన్లో ఇండోనేషియాతో పాటు ఇంకా చాలా దేశాలు చర్చలు జరుపుతున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఇండోనేషియాకి చెందిన అత్యున్నత రాజకీయ సైనిక నాయకత్వం దీని మీద ఖచ్చితంగా మనం ముందుకెళ్లాలని చెప్పే ఉద్దేశంతో ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో బ్రహ్మోస్ గురించి చర్చించారు. సో వీళ్ళు ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇండోనేషియా హెస్ కమ్ ఫార్వర్డ్ అనమాట. సిడిఎస్ ఇండోనేషియా పర్యటన కూడా మనం ఇక్కడ గమనించాం. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇటీవల ఆయన పర్యటించినప్పుడు భారతదేశం, ఇండోనేషియా మధ్య పెరుగుతున్న రక్షణ సంబంధాన్ని మనం దీన్ని ప్రామాణికంగా చూడాలి. జనవరిలో
అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ఆయన చేపట్టిన భారత పర్యటన కూడా భారత్ ఇండోనేషియా సైన్యాల మధ్య సన్నిహిత సహకార మార్గాన్ని సుగమం చేసింది అనేది కూడా. సో ఇదండి బ్రహ్మోస్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దేశాలను ఆకర్షిస్తోంది, ఎన్ని దేశాలు మనతో రక్షణ ఒప్పందాలు చేసుకోబోతున్నాయి, ఎలా శత్రు దేశం టెర్రరిస్ట్ దేశమైన పాకిస్తాన్ని ఇలా నిద్ర లేకుండా చేసింది బ్రహ్మోస్ అనేది.